నేటి రాజకీయంగా అల్లకొల్లోలంగా ఉన్న వాతావరణంలో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి వంటి ఒక వ్యక్తిని అభ్యర్థిగా ఎంచుకోవడం నీతి రాజకీయ ప్రజాస్వామ్య విలువలకు నిలబడటాన్ని సూచిస్తుంది. అంతవరకు ఇండియా కూటమి నిజంగా గర్వించదగ్గ నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవచ్చు. ఇండియా కూటమి ఎంపిక నిర్ణయం న్యాయ వ్యవస్థ సమగ్రత, రాజ్యాంగ పదవుల గౌరవం పట్ల వారికి ఉన్న గౌరవాన్ని తెలియజేసే అవకాశాన్ని ఇస్తుంది. ప్రతిపక్షంగా తప్పులు ప్రశ్నించే అవకాశం వస్తుంది. గెలుస్తారా లేదా అనేది వేరే విషయం. కొన్ని సిద్ధాంతకర్తలు వ్యతిరేకించినా సరే భారత రాజ్యాంగం మూల స్తంభాలలో న్యాయ వ్యవస్థకు ఒక కీలక పాత్ర ఉందని విశ్వసించవలసిందే కదా. కొంతమంది న్యాయమూర్తులు తమ అచంచలమైన సమగ్రత, ప్రత్యేకమైన దార్శనికత, ప్రజాస్వామ్య సూత్రాలపై విశ్వాసం ద్వారా చరిత్రలో తమ పేర్లను లిఖించడం సాధ్యమవుతుంది. అందులో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఒకరిని లెక్కబెట్టుకోవచ్చు. నిజంగా ఆయన ఒక న్యాయ విద్యార్థి కూడా. అప్పటికీ ఇప్పటికీ ఇక న్యాయవాదిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి న్యాయ వ్యవస్థను రాజకీయ అనారోగ్య ప్రభావం నుండి దూరంగా ఉంచాలనే బలమైన విశ్వాసం కలిగిన వాడు. ప్రశ్నిస్తాడు, జనంతో నడుస్తారు, జనాన్ని ఆలోచింపజేస్తాడు. అసలు ఆలోచింప చేయడమే ప్రమాదం కదా. అలాంటి వాడిని మనం ఎలా రాజ్యాంగ పదవుల్లోకి నియమించుకుంటామని రాజ్యంలో అగ్రభాగాన ఉన్నటువంటి అధికార పార్టీలు ఆలోచించడం సహజం. సమావేశాల్లో స్వయంగా రూల్ ఆఫ్ లా గురించి స్పష్టంగా మాట్లాడతారు సుదర్శన్ రెడ్డి. భయపడరు. అందుకే ఆయన ఇచ్చిన మైలురాయి తీర్పులు న్యాయ నిపుణులకు ఇప్పటికీ మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేసులలో ఆయన తీర్పులు సమాజంపై లోతైన ప్రభావాన్ని చూపగలవు. రాజ్యసభలో రాజకీయానికి, రాజ్యాంగానికి తేడా చెప్పగలవు. 1946లో జన్మించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి హైదరాబాదులో తన న్యాయ విద్యను అభ్యసించి లా కాలేజీ నుండి తన న్యాయ పట్టాను పొందారు. విద్యార్థి దశలోనే ఆయన న్యాయ వ్యవస్థ పట్ల ఒక బలమైన నిబద్ధతను, రాజ్యాంగ విలువలను లోతుగా అర్థం చేసుకోవడాన్ని, సామాజిక న్యాయం పట్ల అంకితమైన వ్యక్తి. ఆయన 1971లో తన న్యాయ వృత్తిని ప్రారంభించి హైకోర్టులు, సుప్రీంకోర్టులలో రాజ్యాంగ సంబంధిత విషయాలపై జనం పక్షాన వాదించారు, నిలిచారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, రాజ్యాంగపరమైన సమస్యలతో ఆయన నిర్భయమైన వాదన చేసినందుకు గుర్తింపు కూడా పొందారు. 1995లో ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2007వ సంవత్సరం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. సామాన్య పౌరులకు న్యాయం అందేలా చూసేందుకు అనేక కార్యక్రమాలను ప్రారంభించిన నేషనల్ లీగల్ సర్వీసెస్ ఆధారిత చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు. న్యాయమూర్తిగా బొజ్జగదలకుండా తీర్పులు ఏదో ఇస్తున్నామన్నట్టు ఉండటంలో కూడా ఆయన ఉండి ఉండవచ్చు. కానీ ఆయన భారతీయ పౌరుడిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా, మేధావిగా, న్యాయం పట్ల సరైనటువంటి ప్రేమ ఉన్న వ్యక్తిగా ఆయన ఎప్పుడూ ఊరుకోలేదు. దాని పట్ల ఒక కన్ను వేసే ఉంచారు. నిస్సహాయులకు ఒక కవచంలా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజ్యాంగ విలువలు తరచుగా రాజకీయ ప్రయోజనాలతో ఘర్షణ పడుతున్న ఈ కాలంలో జస్టిస్ రెడ్డి కృషి ఒక నిర్మలమైన, నిశ్చలమైన కానీ శక్తివంతమైన వాదనగా నిలిచారనే ఆశాదీపం వెలుగుతుందనుకుంటారు. రాజ్యాంగం కేవలం డబ్బున్న వారికి, మరీ శక్తిమంతులకు, వారికి మాత్రమే ఒక సాధనం కాకూడదు. అది నిస్సహాయులకు ఒక కవచం అనే నమ్మకం రావాలి. సాల్వాజుడం చదవండి. కొనసాగుతున్న భారతదేశం రాజ్యాంగ ప్రయాణంలో జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి చూపిన స్పష్టత, ధైర్యంతో ప్రాథమిక హక్కుల ప్రాధాన్యతను నిరూపించిన న్యాయమూర్తులు కొద్దిమందే ఉన్నారు. 2007 మరియు 2011 మధ్య సుప్రీంకోర్టులో ఆయన సేవలు స్వల్పకాలమే అయినా అది రాజ్యాంగ న్యాయ శాస్త్రంపై ఒక లోతైన ముద్ర వేసింది. ముఖ్యంగా సాల్వాజుడం కేసులో ఇచ్చిన తీర్పు ద్వారా 2011లో నందిని సుందర్ మరియు ఇతరులు వర్సెస్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కేసులో జస్టిస్ రెడ్డి ప్రముఖమైన తీర్పునిచ్చారు. వివాదాస్పదమైన సాల్వాజుడం ఉద్యమాన్ని ప్రభుత్వం మద్దతుతో స్పెషల్ పోలీసు ఆఫీసర్స్ ద్వారా కొత్త సైన్య వలె సాయుధ నిఘా బృందం అనే పేరుతో నడపకూడదని గట్టిగా కొట్టివేసింది. అది ఆయన నేతృత్వంలోనే జరిగింది. ఈ ఎస్పీఓలలో చాలా మందికి శిక్షణ లేని గిరిజన యువకులు. అటువంటి పద్ధతి రాజ్యాంగేతరంగా రాష్ట్ర హింసను బయట వారికి అప్పగించడం. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లను ఉల్లంఘించడమేనని తీర్పులో పేర్కొన్నారు.